వివాహం చేసుకుంటానని నా దగ్గరికి వస్తే ఇవ్వడం నా ధర్మం. కాబట్టి 1000 గుర్రాలు ఇస్తాను తీసుకెళ్ళి. కానీ ఇప్పుడు 1000 గుర్రాలు వరుణలోకం నుంచి ఇక్కడికి ఎలా వస్తాయి? ఆయన అన్నాడు, చూడండి మనం అంటూ ఉంటాం ఇవన్నీ ఎక్కడ పట్టుకెడతారు కానండి, రైల్లో మీరు వెళ్ళిపోండి నేను కొరియర్లో పంపించేస్తాను అంటూ ఉంటాను చూడండి, లేకపోతే లారీలో పంపించేస్తాను అంటాం. అలా ఆయన అన్నాడు, నా సంకల్ప శక్తి చేత వరుణుడికున్న అధికారం దేని మీద? జలముల మీద. నేను జలముల ద్వారా పంపించేస్తాను. ఇవి జలంలో వచ్చేస్తాయి. ఎక్కడికి వస్తాయి? గాధి పరిపాలిస్తున్న ప్రదేశం కన్యాకుబ్జం. కన్యాకుబ్జం దగ్గర గంగానది ప్రవహిస్తోంది. నువ్వు వెళ్ళి గంగానది ఒడ్డున నిలబడి స్నానం చేసి నమస్కారం చేయి. ఆ గంగలోంచి 1000 గుర్రాలు బయటకు వస్తాయి. పట్టుకెళ్ళి గాధి మహారాజుకి ఇచ్చేయండి. ఇప్పటికీ అందుకే కన్యాకుబ్జంలో గంగానదిలో అశ్వతీర్థము అని తీర్థం, అక్కడి నుంచే ఆ 1000 గుర్రాలు పైకి వచ్చాయి. అవి పురాణం, అబద్ధమేం కాదు, యథార్థంగా జరిగిన విశేషాలే అవన్నీ. కాబట్టి ఈ రుచీకుడు గంగానది కన్యాకుబ్జంలో అశ్వతీర్థంలో స్నానం చేశాడు. 1000 గుర్రాలు పైకి వచ్చాయి. ఇప్పుడు ఈ 1000 గుర్రాలని పట్టుకెళ్ళి గాధి మహారాజుకి ఇచ్చాడు. ఇస్తే గాధి మహారాజు తన కుమార్తె అయిన సత్యవతీదేవిని రుచీకునికిచ్చి వివాహం చేశాడు. ఈ రుచీకుడు ఈ సత్యవతీదేవిని తీసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. మళ్ళీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఒకానొకప్పుడు శివకేశవులు ఇద్దరికీ 2 ధనస్సులు ఇచ్చారు. సంతోషం పుట్టింది. అద్భుతమైన ధనస్సులు నిర్మాణం చేసి ఇద్దరికీ చెరుకో ధనస్సు ఇచ్చారు. పరమేశ్వరుడు భవిష్యత్తు తెలుసుకోగలడు. పరమశివుడు తన దగ్గర ఉన్న ధనస్సుని తీసుకెళ్ళి జనక మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళ దగ్గర పెట్టాడు. శ్రీ మహావిష్ణువు తన ధనస్సు తీసుకెళ్ళి రుచీకుడికి ఇచ్చాడు. రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు. విష్ణు ధనస్సును ఎవరు ఎక్కువ పెట్టలేరు. న్యాసం అంటారు. అంటే అదో గౌరవం, అదో గౌరవంగా ఇంట్లో ఉంచుకుంటారు. మీరు చాలా మంచి పని చేశారని సర్టిఫికేట్ ఇచ్చామనుకోండి, ఆ సర్టిఫికేట్ ఎందుకు పనికి వస్తుంది? దాన్ని ఎవరో అమ్మితే ఏం కొనుక్కోరు. కానీ అది ఇంట్లో పటం కట్టించి పెట్టుకుంటారు. ఓ గౌరవం. ఓ మా తాతగారు అంత మంచి పని చేశారు, మా తండ్రి గారు అంత మంచి పని చేశారని ఆ వారసులు చూసుకుని ఆనందిస్తారు. ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నది మా వంశం అని. అలా ఈయన కూడా ఆ విష్ణు ధనస్సుని న్యాసంగా ఇంట్లో ఉంచుకున్నాడు. జనకులు ఎలా శివధనస్సుని న్యాసంగా ఉంచారో వీళ్ళు విష్ణు ధనస్సును ఉంచారు. ఈ శివధనస్సుకి విష్ణు ధనస్సుకి ఓ పెద్ద కథ ఉంది. మళ్ళీ అది నడవడం కోసం వచ్చింది. ఇదంతా అమాయకంగా ఏదో పట్టుకెళ్ళి వస్తువు ఇచ్చినట్టు ఇవ్వడు పరమేశ్వరుడు. అది ఎక్కడొచ్చిందో పరశురామ వృత్తాంతంలోనే మళ్ళీ మీకు ఒక చోట కలిపి చెప్తాను. కాబట్టి ఈ 2 ధనస్సులు చెరొకరి దగ్గర ఉన్నాయి. రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు ఉంది, జనకుల దగ్గర శివధనస్సు ఉంది. ఈ రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అలా ఉన్న కాలంలో ఒక రోజున భృగువు కొడుకు ఇంటికి వచ్చాడు. రుచీకుడు భృగువు కొడుకు కదూ. వస్తే కోడలు చాలా సంతోషంగా పరిచర్య చేసి